హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవ్య. మీరు చూస్తున్న లాసేవియన్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే నేను ఇక్కడ చియా సీడ్స్ హాట్ వాటర్లో కలుపుకునేది తాగాను. ఇంకా దాని తర్వాత ఇంకా ప్రిపరేషన్స్ వంటకి. సో ఈరోజు పిల్లలకైతే హాలిడే, ఏబీవీపీ బంద్ అంటే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు ఆ రోజు వాళ్ళు. ఇంకెట్లాగో తప్పదు, చేయాల్సిందే. ఎందుకంటే మా హస్బెండ్ వెళ్తారు కాబట్టి ఇంకా తన కోసమైనా ప్రిపేర్ చేయాలి. ఇంకా అందరికీ సరిపడా వండుతున్నాను మార్నింగ్, మళ్ళీ ఇంకా పెట్టుకోకుండా వంట పని. సో ఇంక ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ముందు రోజు నేను కట్ చేసి పెట్టుకున్నాను, సో నాకైతే ఈజీగా ఉంటుంది అనేసి. సో ఫుల్ టైం సేఫ్ అయింది నాకైతే మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ మనకి తొందరగా అయిపోయేటట్టుగా చూసుకోవాలి. ఇంకా అవి కట్ చేయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనకున్న 1 or 2 hours చాలా ప్రీషియస్ అనమాట. నాకైతే అంతే. అసలు ఎట్లా అంటే అది కాళ్ళకి చక్రాలు పెట్టుకొని తిరుగుతారు చూడండి. సో అందుకనే నేను ఇంకా ఏదైనా ఇట్లా కటింగ్స్ అంటే కట్ చేసేటివి ఉంటాయి కదా, అది గోరుచిక్కుడుకాయ అని ఇవన్నీ ముందే ఇట్లా కట్ చేసి పెట్టుకుంటాను. ఒక్క రోజుకైతే ఏం కాదండి, మనకి ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఒక్క రోజులో ఏం పోవు. ఒక 1 day తప్పించి 2-3 days వరకు మనం అట్లనే స్టోర్ చేసుకుంటే మాత్రం కొంచెం ఆలోచించాలి. సో ఇంక ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. యాజ్ యూజువల్ మనం చేసుకున్నట్టుగానే, అందరూ చేసుకున్నట్టుగానే. అయితే ఈ దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని, లేకపోతే అది గుర్తుండవని చదివిన ఏమైనా అని అంటారు. ఇది ఎంతవరకు నిజం మీరు కామెంట్లో చెప్పండి. నాకైతే నేను కూడా విన్నాను, బట్ అది నాకైతే తెలిసి అంత కరెక్ట్ కాదు. అంటే నిజంగా మనకి మతిమరుపు వస్తుంది అనేసి అంటారు కదా, అదైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. మీరైతే చెప్పండి, మీకు తెలిస్తే. సో కర్రీ అయితే ఇంకా అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడైతే నాకు టిఫిన్కి వచ్చేసి ఈరోజు చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఇంకా చేసుకున్నంత ఓపిక లేదు. ఎందుకంటే ఇంట్లో పని చేసుకునే వరకు, ఇదంతా చేసే వరకే ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. ఇంకా మళ్ళీ అందులో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంకా టిఫిన్ అయితే పిల్లలకి లెమన్ రైస్ అయితే చేశాను పిల్లలకి. నేనేమో ఇక్కడ రాగి జావ చేసుకుంటున్నాను. ఇది స్ప్రౌట్స్, ఇది మిక్సీ పట్టాను చూడండి, అదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టేస్ట్ మీన్స్ కమ్మగా ఉంటుంది అనమాట. మనకి ఇది టేస్ట్లెస్ కదా, అంటే చప్పగా ఉంటుంది. ఇందులో మనకి తీయగాని కానీ ఇట్లాంటి ఏం టేస్ట్ ఉండదు. ఓన్లీ ఒక చప్పగా ఒకటి తెలుస్తుంది, బట్ ఇందులో కమ్మగా ఉంటుంది అనమాట. సో ఈ స్ప్రౌట్స్ అయితే ఇదనమాట 250 ml. ఇది ఇంకా ఇక్కడ నా టిఫిన్ అయిపోయింది. పిల్లలు ఇక్కడ అందరు కలిసి ఇక్కడ మా యారాల వాళ్ళ ఇంటికి అయితే ఆడుకుంటారు. మా మరిది వాళ్ళు అనమాట, మా చిన్న మామయ్య వాళ్ళు. సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆడుకుంటున్నారు. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయింది ఇల్లు. వీళ్ళు ఇళ్ళకి వచ్చినప్పుడు నేను ఆ వీడియో తీయలేకపోయాను. సో ఇక్కడ మంచిగా అంటే కొత్త ఇల్లు కాబట్టి చల్లగా ఉంటుంది కదా, వెదర్ కూడా ఫుల్ ఎండ్ ఉంది అనమాట. సో ఇక్కడ మా తోటికోడలు అయితే మంచిగా కూర్చోబెట్టుకుని అష్టచెమ్మ ఆడిపిస్తుంది. పిల్లలకి కూడా టైంపాస్ అవ్వాలి కదా. సో ఇంకా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇక్కడైతే కూర్చొని ఆడుతున్నారు. అంటే గాలి కూడా మంచిగా వస్తుంది, ఇది అంత ఓపెన్ ప్లేస్ కాబట్టి. నాకు ఇట్లాంటివి అంటే ఆడబుద్ధి కదా, ఒక్క దగ్గరనే కాన్స్టెంట్గా కూర్చొని ఇట్లాంటివి ఆడడం అంటే నా వల్ల అయితే కాదు. సో ఇంకా మా తోటకూర అయితే మంచిగా ఆడిపిస్తుంది పిల్లల్ని మాత్రం. సో ఇంక ఇక్కడైతే ఇంకా నా వాటర్ అయితే తాగుతున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. దాని తర్వాత ఇంకా లంచ్కి వచ్చేసి దొండకాయ ఫ్రై, కొంచెం రైస్, అండ్ ఇది రొయ్యల టమాటా. ఇది కూడా వండడానికి నేను అది వీడియో తీయలేకపోయాను. సో ఇదనమాట. ఇంకా పిల్లలు ఎట్లా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇష్టమే కదా అని తీసుకున్నాను కదా. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. 2 times అయిపోయింది ఇంకా. ఎందుకంటే రొయ్యలు ఎక్కువ వేసి టమాటాలు తక్కువ వేసి వండుతాను నేను, బాగుంటుంది. సో ఇంకా దీని తర్వాత ఇక్కడైతే ఇంకా అయితే లంచ్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ మా అమ్మ అటుకులు పోపు చేసి ఇచ్చిందనమాట వెళ్ళేటప్పుడు. 15 days అవుతుంది. అసలు నేను తినాలనుకుంటాను కానీ ఇప్పుడు డైట్ వల్ల అసలు మధ్యలో ఎక్కడ తినలేకపోతున్నాను. సో ఇంకా లంచ్ అయితే అయిపోయింది కదా, వెంటనే తినేసాను అనమాట, టేస్ట్ చూద్దాము అనేసి. సో ఇట్లాంటివి ఏమైనా తినేటివి ఉంటే మాత్రం లంచ్ తర్వాతనే తినాలి అనేసి. ఇంక ఇక్కడైతే హోంవర్క్, మా పాపకి హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. ఇది ట్రీ ఒకటి డ్రా చేయమని అంటే ఇంకా నాకు వచ్చినట్టే నేనైతే చేసేసాను. నిజంగా అసలు సగం మనం చేస్తాం, సగం వాళ్ళు చేస్తారు. నన్ను అడిగితే 100% మనమే చేస్తాం. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇస్తే అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే వరకు మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి వాళ్ళకి. సో ఇంకా నేనైతే ఇప్పుడు స్కూల్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, స్నాక్స్కి ఏమి ఇవ్వాలి అనేసి ఇంకా ఒకటి స్వీట్ ఐటెం, ఒకటి హాట్ ఐటెం అయితే చేశాను. ఇక్కడ స్వీట్కి వచ్చేసి లడ్డూలు అనమాట. నువ్వులు, పల్లీలు, వాల్నట్స్ వీటితో కలిపి నేను లడ్డూలు అయితే చేస్తున్నాను. లడ్డూలు కూడా
అంటే వాళ్ళకి ఇంకా తినడానికి మంచి హెల్దీ కూడా కదా అనేసి. ఇంకా వాల్నట్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే వీళ్ళు నానబెట్టి ఇస్తే అంత ఇష్టంగా తినట్లేదు, సగం తింటున్నారు, సగం బారేస్తున్నారు. ఇంకా అంత వచ్చింది ఎందుకండి బాధ. సో ఇక్కడైతే నేను ఇంకా లడ్డూలో కలుపుతున్నాను. యాక్చువల్లీ వాల్నట్స్ అంటే డ్రై నట్స్ ఎప్పుడైనా మనం నానబెట్టుకుని తినాలి, బట్ ఇంకా ఎప్పుడో ఒకసారి కదా, మొత్తానికి తినట్లేదు, ఇంక ఇట్లా బెటరే కదా అనేసి ఇంకా వీటిలోనే కలుపుతాను. అంటే 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు అండ్ కొన్ని 2 గుప్పలు వాల్నట్స్. ఇక్కడ బెల్లము అంటే దీని ప్లేస్లో ఖర్జూర పొడి తీసుకోవచ్చు, లేకపోతే మన పచ్చి ఖర్జూరం ఉంటుంది కదా డేట్స్, అవి అని తీసుకోవచ్చు. కానీ ఇంకా డేట్స్ అంటే చాలా పడతాయి కదా అనేసి నేను బెల్లంతో తీస్తున్నా. షుగర్ మాత్రం అసలే తీసుకోకండి. ఇంకా షుగర్తో తినేది అయితే అది హెల్దీ కాదు, అన్హెల్దీ అనమాట. ఇంకా దాంతో చేసుకునే కన్నా బదులు ఇంకా ఊరుకోవడం బెటర్. హెల్దీగా చేస్తున్నాను కాబట్టి అన్నీ హెల్దీ ఐటమ్సే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బెల్లం, మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత. యాక్చువల్లీ పల్లెలు కొంచెం ఎట్లా తీయనే ఉంటాయి కాబట్టి నేను మామూలుగా అయితే తీసుకున్నాను. ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఈక్వల్గా అయితే తీసుకున్నాను. ఇక్కడైతే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ నా నువ్వులు డ్రై రోస్ట్ చేసుకున్నాను, దాని తర్వాత పల్లీలు ఇట్లా చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా ఇవి కూడా అంతే, ఇవి చేసుకొని ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలు చేసుకోవాలి. డైరెక్ట్ ఇట్లనే గ్రైండర్లో వేస్తే ఏంటంటే నలగదనమాట, మిక్సీ పాడే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మధ్యలో నేను టీ అయితే పెట్టుకున్నాను, అల్లం చాయ్. ఇది కొంచెం హెడేక్ ఉంది ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ఫుల్ సతాయించి నన్ను అయితే. అసలు మా బాబు దెబ్బలు కూడా తిన్నాడు. ఇంకా ఏం చేస్తాం, అసలు వాళ్ళని ఏం అనలేము, అసలు మనం ఊరుకోలేము. ఇంక ఇక్కడైతే స్నాక్స్కి అయితే పిల్లలకి ఇవి పెట్టయితే ఇచ్చాను, స్ప్రౌట్స్. ఇవి నేను శనగలు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎంత మంచిగా వచ్చినాయి చూడండి మొలకలు. సో ఇంక ఇక్కడైతే ఆల్రెడీ స్వీట్స్ అవన్నీ ఇంకా ఆరబెట్టుకున్నాను, మీన్స్ కొంచెం చల్లగా కావడానికి అట్లా పెట్టేసుకున్నాను. ఈ లోపు నేను పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇది కొంచెం కారంగా తినాలి అనుకుంటే స్నాక్స్కి అదొకటి ఇదొకటి చేస్తున్నాను కదా. సో స్వీట్ అయితే అది, ఇంకా ఇక్కడైతే కారంగా అయితే ఇది ఒక కప్పు, అంటే ఒక కప్పు కాదు కానీ పావు కిలో అయితే తీసుకున్నాను గోధుమ పిండి. ఇందులో జీలకర్ర, వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే వాము లేదు, నేనైతే ఇంకా జీలకర్ర ఇట్లా కొంచెము ప్రెస్ చేసి వీటిని ఇట్లా మ్యాష్ లాగా చేసి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. డైరెక్ట్ వేసేదానికంటే ఇట్లా మనం కొంచెం క్రష్ లాగా చేసి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కొంచెం సాల్ట్, ఇందులో ఇక్కడ కారం కూడా వేస్తున్నాను. కారం ప్లేస్లో మీరు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బట్ కారం అయితేనే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అనేసి. ఇంకా కొంచెం పసుపు అంతే. ఇంక ఇవి వేసుకొని, అత కారం కూడా వేసుకొని అవసరం లేదు, కొంచెం స్పైసీగా ఉండాలి కదా అని అట్లా లైట్గా వేసాను నేను. ఇంక ఫస్ట్ అయితే ఇట్లా పొడి మీదనే కలుపుకోవాలి ఫస్ట్. ఇంక ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇంకా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి, కలపడంలోనే ఉంటుంది అసలైన కిక్కు. సో ఇంక ఇక్కడైతే మంచిగా అయితే కలుపుకున్నాను. అన్నీ ఏమో కానీ నేను పిండి ఇలాంటి కలపడం కొంచెం ఎక్స్పర్ట్ అనే చెప్పుకుంటాను నేను, అంటే నా గొప్పని కాదు కానీ అలా తెలుస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే కాసేపు పక్కన అట్లా రెస్ట్ ఇద్దాం దానికి. ఇంక ఈ లోపైతే ఇవైతే కొంచెం మంచిగా చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇంకా మిక్సీకి వేసుకోవడమే. సో ఒకటి ఇంకా పట్టడమే. అయితే ఇక్కడ నేను పానకం పడదాం అనుకున్నా కానీ ఎందుకో ఇంకా ఈసారి డైరెక్ట్ ఇట్లా చేద్దాము అనేసి ఇట్లాంటివన్నీ పొడి అయితే పట్టేశాను. అదే బెల్లం కూడా మిక్సీకి వేసుకున్నాను. బెల్లం మిక్సీకి వేసుకునేటప్పుడు ఎట్లా అంటే డైరెక్ట్ బెల్లమే వేసుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది, బాగా సాఫ్ట్గా అయిపోతుంది. అయితే కొంచెం మనం ఇవన్నీ పట్టినవి ఉన్నాయి కదా, ఇది కొంచెం బెల్లం కొంచెము, ఇది కొంచెం బెల్లం కొంచెం అట్లా వేసుకొని పట్టుకుంటే మనకి పొడి పొడి లాగా వస్తుంది. సో ఇంక ఇట్లా ఇప్పుడు కొంచెం ఇది నేను పల్లీల పొడి ఇది ఉంది కదా అదంతా వేసాను. దాని తర్వాత ఇప్పుడు బెల్లం కూడా వేసి మిక్స్ చేస్తే కొంచెం పొడి పొడిగా ఉంటుంది అనమాట. సో అంతా అట్లా చేసుకున్న తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఆల్రెడీ అది ముద్దలాగానే వచ్చింది, ఎందుకంటే నువ్వులు కన్సిస్టెన్సీ మనకి ఎట్లా అంటే ముద్దలాగా అయిపోతుంది మిక్సీ పడితే. మామూలుగా పట్టుకుంటేనేమో ఇట్లా పొడి పొడిగా ఉంటాయి, కానీ మనకు కావాల్సిన పొడిలాగా కట్టుకోవాలి కాబట్టి సో కొంచెం ఆరుసేపే పట్టాను, అందుకే ముద్దలాగా వచ్చింది. ఇక్కడ నేను కొంచెం రాగి పిండి అయితే కలుపుతున్నాను. అదే మనం రాగి పౌడర్ పట్టుకున్నాం కదా, అదే వట్టి రాగి జావలు ఇట్లాంటివి తినరు కదా పిల్లలు, సో ఇందులోనే కలిపిస్తే పని అయిపోతుంది, ఇంకా అన్నీ కలిపి తింటారు అనేసి. ఇంకా మళ్ళీ అందులోనే అవిసె గింజల పొడి కూడా వేసాను, ఒక్కొక్క స్పూన్. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఫ్లేవర్ తెలిసి వాళ్ళు తినరు,
ఎందుకంటే పల్లీలు నువ్వుల లడ్డు తిన్నంత ఇష్టంగా వీటిని తినలేరు వాళ్ళు. అందుకని సపరేట్గా వాటిని చేయట్లేదు. అవిసె గింజలతోటి కూడా లడ్డూలు చేసుకోవచ్చు, బట్ ఇంకా సపరేట్గా తినలేరు. అయితే ఇవి 4 ఇవి ఏంటంటే కొబ్బరి లడ్డూలు. ఇవి నేను ఒక 15 డేస్ బ్యాక్ ఏమో చేశాను. ఇంక ఇవి ఇట్లా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఐ థింక్ ఎట్లా ఇవి ఇప్పుడు ఈ లడ్డూలు చేసినంత అవి తినరు, అందుకని అవి కూడా ఇందులోనే మిక్స్ చేశాను, ఇక పని అయిపోతుంది. సో ఇంక ఇట్లా అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇంకా మీకు కావాలనుకుంటే ఇందులో ఏమైనా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్స్ కానీ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. సో ఇంకా నా దగ్గర అయితే ఇంకా ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలిపి మంచిగా ఇట్లా ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే అంతా కలవాలి కాబట్టి. చేసి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో. ఇంక దీనిలో నెయ్యి కానీ ఇట్లా ఏం యాడ్ చేయాల్సిన అవసరము లేదు, ఎందుకంటే మనం పల్లీలు నువ్వులు ఎట్లా మనకి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండే ముద్దలా ఉన్నది కాబట్టి ఈజీగా ఇవి లడ్డులాగా వస్తుంది అనమాట. ఇట్లా చిన్న చిన్నగా అది చేసుకున్నాం, మరీ పెద్దగా అది చేసుకోవట్లేదు, ఎందుకంటే పెద్దగా చేస్తే వాళ్ళు తినరు. సగం తినే వరకు వాళ్ళకి సరిపోయినట్టు అనిపిస్తుంది. అందుకనే ఇట్లా నేనైతే ఇంకా చిన్న చిన్నగా వాళ్ళు తినే విధంగా అయితే చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇదన్నమాట లడ్డూల పరిస్థితి. సో ఇన్ని లడ్డూలైనాయి నాకు. ఇవి ఒక 15 డేస్ వస్తాయేమో చూడాలి. డైలీ ఒకటి ఇచ్చినా కూడా పిల్లలకి ఇద్దరికి 10 డేస్ వస్తాయి కావచ్చు అంతే నాకు తెలిసి. ఇంక ఇది అంతా చేసుకున్న తర్వాత ఈలోపు పిండి కూడా మంచిగా అయిపోయిందనమాట. సో వీటిని సేమ్ మన చపాతీలాగా ఇట్లా ముద్దలా తీసుకొని చపాతీ అయితే ఇట్లా చేసుకుంటాం అట్లనే యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవడమే. ఇట్లా కొంచెం కొంచెం పిండి వేసుకుని ఆయిల్ వేసుకుని కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా నేనైతే పిండితోనే ఇట్లా చేసుకుంటున్నాను. చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇవి. చాలామంది తెలిసే ఉంటుంది ఇది, బట్ నేను ఎట్లా చేస్తున్నానని చెప్తున్నాను. ఈ ప్లేస్లో ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వాడుకోవచ్చు, కానీ అస్సలు నేనైతే ప్రిఫర్ అయితే చేయను మైదా పిండి అంటేనే. అంటే కొన్నిటికి సెట్ అయితే మైదా పిండి అంటే ఆప్షన్ లేనప్పుడు ఇంకా మనము అదే వాడుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ కేక్ ఉందనుకోండి, కేక్లో ఖచ్చితంగా మైదా పిండి వేస్తేనే ఆ కేక్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. వీటిల్లో అంత అవసరం అయితే లేదు, ఖచ్చితంగా గోధుమ పిండి. ఇంకా చెప్పాలంటే మల్టీగ్రెయిన్ తోటి కూడా చేసుకోవచ్చు. యాక్చువల్ నేను నా దగ్గర ఎట్లా ఉంది కదా మల్టీగ్రెయిన్, దాంతో ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఏమో తింటారో తినరో వాళ్ళ కోసమే చేసేది అనేసి ఇంకా ఎప్పుడైనా చూద్దాంలే అనేసి నేనైతే ఇంకా వీటిల్లో అయితే చేశాను ఓన్లీ గోధుమ పిండితోటే. సో ఇంక ఇక్కడ మనకి నచ్చిన షేప్స్ అంటే ఇంకా ఇందులో ఒకటి రాంబస్, ఐ మీన్ అదే డైమండ్ ఉంటుంది కదా, డైమండ్ షేప్, లేకపోతే స్క్వేర్ షేప్, లేకపోతే రెక్టాంగులర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, ఇష్టం ఇంక ఎట్లా అంటే అట్లా. అయితే మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా బెటర్, నా దగ్గర అయితే అది లేదు. సో ఇంకొంచెం తిప్పలు పడాల్సి వస్తుంది, తప్పదు కదా, పిల్లల కోసం ఎంత కష్టమైనా చేయాల్సిందే. వాళ్ళు తినడం కంటే మనకి ఇంకెక్కువ ఏముంటుందండి. సో ఇంక ఇట్లయితే కట్ చేసుకున్నాను అన్నీ. ఒక 4 చపాతీలు ఏమైనాయి నాకు. 4 చపాతీలని ఇట్లనే చేసుకుంటున్నాను నేను. అదే డైరెక్ట్గా మనకి పిజ్జా కట్టర్ ఉంటే అయితే ఇంకా తొందరనే అయిపోతుంది. సో తీసుకోవాలి పిజ్జా కట్టర్ కూడా, ఎప్పుడైనా ఇట్లనే యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంకా కొన్ని ఇట్లా 2 ప్లేట్స్ అయితే అయిపోయినాయి నాకు 4 చపాతీస్కి. కొన్ని వేసుకుంటే మంచిగా ఇంకా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. అయితే ఇవి మనకి పూరిలా పొంగుతాయి. యాక్చువల్లీ పల్చగా చేసుకుంటే పొంగవు, కొంచెం మందం చేసుకుంటే పొంగుతాయి. కానీ గట్టిగా ఉండాలి మనకి. ఇవి బాగా మెత్తగా తీస్తే ఎట్లా అంటే ఎక్కువ రోజులు ఉండవు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటాయి. సో ఇంకా ఆయిల్ ఫుడ్ అని అంటున్నా కదా, అయితే ఆయిల్ ఫుడ్ అంటే పిల్లలకి ఏమి కదండి, అంటే ఎప్పుడో ఒకసారిగా చేసుకుని, ఇప్పుడు మిక్చరు వాటితో పోలిస్తే ఇంక ఇది బెటరే కదా, మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా. మిక్చర్ కూడా చేసుకోవచ్చు కానీ పెద్ద ప్రాసెస్ ఇంకా అది. సో స్నాక్స్ అంటే స్నాక్స్ కింద వీళ్ళకి ఇవే ఇవ్వాలి. ఇంకా లేస్ అని కుర్కురేలు అని ఇవి అస్సలు పెట్టకండి పిల్లలకి, మంచిది కాదు అస్సలు. బయట ఫుడ్ అయితే ఇంకా అస్సలే మంచిది కాదు. సో మనం ఇంట్లో తయారు చేసినవి ఇట్లాంటివి చేసుకుంటే ఇంకా బెటర్. మంచి మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకి తెలియని చాలా స్నాక్స్కి, బట్ నాకు తెలిసినవి అయితే ఇవే. ఇంక ఇందులో బెల్లం అంటే ఇట్లా మన స్వీట్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను మీకు బెల్లంతో. కానీ ఒకటి హాట్ ఒకటి స్వీట్ ఉంటుంది కదా అనేసి ఇట్లా 2 అయితే చేసుకున్నాను. ఇంకా 10 రోజులు మంచిగా వీళ్ళకి స్నాక్స్కి అయితే రెడీ. 10 రోజులు అని చెప్పాను కానీ మా ఇంట్లో మా హస్బెండ్ కూడా తింటారు బాగానే, తనకి చిరుతిళ్ళు అంటే బాగా ఇష్టము. ఇంకా 3 పిల్లలు అనమాట మా ఇంట్లో చెప్పాలంటే. పిల్లలకి పోటీ వస్తాడు ఏదైనా కూడా. ఇంకైతే ఇవి తొందరనే అయిపోతాయి నాకు తెలిసి, ఎక్కువ రోజులు కూడా ఉండవు. చూద్దాం ఇంక మళ్ళీ వేరేదైనా ప్లాన్ చేయాలి. సో ఇంక ఇట్లయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. అంటే కొంచెం చల్లగా కావాలి, మరి వేడి మీద వేస్తే అట్లనే మెత్తగా ఉంటాయి. సో ఇంక ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఈ బాక్స్ ఉంది కాబట్టి ఈ బాక్స్లో పెట్టుకున్నాను. స్టీల్ బాక్స్ అయితే లేదు, పిల్లలకి బాక్సులు పెడుతున్నా, ఇంకా నా దగ్గర అయితే లేదు, అందుకే ఉన్న వాటిలో వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నాకు డిన్నర్కి వచ్చేసి చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను రైస్తోనే, ఇప్పుడు ఇంకా చపాతీ చేసుకున్నాను. అప్పటికే టైం అయిపోయింది, 6 దాటేసింది.
అయితే ఇక్కడ నేను మునగాకైతే వేసుకుంటున్నాను కొంచెము. ఇట్లా ఈ పిండిలో మనము అంటే ఇంకా ఎక్స్ట్రా హెల్తీ కోసమని మునగాకు, మెంతి ఇట్లా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నేనైతే ఇట్లా అయితే చేసుకున్నాను 2 పుల్కాలు. అండ్ కర్రీ వచ్చేసి ఇది మార్నింగ్ వండిన దొండకాయ ఫ్రై అండ్ ఇది కొంచెము ఆనియన్ కర్రీ ఉండే, అదైతే వేసుకున్నాను. అంటే ఎగ్ వేసి వండిన ముందు రోజు. లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఉంటే ఇంకా నాకే అండి, ఇంకా ఇంట్లో అంతే కదా, ఇప్పుడు మనం వేస్ట్ చేయలేము. ఏమైనా మిగిలిపోయిన ఉంటే మనమే తినాల్సి వస్తుంది. ఇంకా అట్లా ఏదైనా ఉంటే నేనే తింటాను. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.